పద్ధతి కొత్త పద్ధతి కాదు. ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టుకోవచ్చు. మనకి సార్ ఏం చేసినట్టు వెనకాల తెచ్చిపెట్టుకోవాలి. మా గల్లీ ఎవరి జెండా వాళ్ళు చూసుకొని ఎండాకాలం వెళ్ళామంటే లింక్ పెట్టుకోవాలని ముందే నింపెట్టుకుంటా అసలు ఏ ఒక్కసారి ఓటీపీ పెట్టు ఇట్లా ఇక తిరగలేక నానో కొట్టుకుపోతారు అని ఆ నానోది ఏంటి స్ప్రే చేయాలి. అది 280 రూపాయలు, డబ్బా 230 ఉన్నది. ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది. మరి ఇదేమో 280 వచ్చాయి. నానో చేయాలంటే 780 అవుతుంది. 500-600 ఎక్కువ అవుతుంది. ఆ మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటకు ఎకరానికి 500 తీసుకుంటాడు. 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది. ఈ సంఖ్య 220. అంటే ఇంత మేము జిమ్మలో పెడితే సతాయిస్తే నానో కొనుక్కొని పోతారు. లెక్క వాడే ఏమంటే నోరు తిరిగేవాడు. ఎన్ని ఇస్తావు? 2 3 ఒకటే ఎకరం పైన ఉంటే 2 మనకి 5 ఎకరాలు ఉన్నా 2 ఇప్పటికి 4 రోజులు అయ్యాలి కాబట్టి 4 రోజులకి ఒక్కసారి ఇచ్చిన ఏమో వచ్చేదాకా ఇయ్యక ఆయనకి ముద్ర గుద్దాలన్నట ఇవ్వాలన్నట ఎవరాట ఇవ్వాలి. పాపం 6 గంటలకు వచ్చింది రైతులు. నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేసేదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇవ్వాలి, వాళ్ళు బతకండి. మరి పిల్లలు ఏమంటున్నాడు? నువ్వు వచ్చేదాకా ఇచ్చలేదంటు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 సంవత్సరాలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, నేనే కూర్చోవాలి. తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెచ్చారు. అదే ఏం సతాయించు, ఏంటి జనాలు సాగు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏంటి ఎన్నిసార్లు తింటానే వాళ్ళు. ఓటీపీలు కూడా పనిచేస్తూనే లేట్ అయితే